హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అంబ పరమేశ్వరి ఛానల్. ముందు పెట్టిన వీడియోస్ అన్నీ మీకు బాగా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఇక్కడ నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి ఒక్క నామాన్ని మనం లలిత సహస్రనామంలో చదివే ప్రతి ఒక్క నామాన్ని తత్వంతో కూడి తెలుసుకోవడం అనేది నా యొక్క ఇంటెన్షన్ అండి. మేబీ దీని ప్రీవియస్ వీడియో కొంచెం వాయిస్ సరిగా లేదు, సారీ ఫర్ దట్. ఇక ప్రతిదీ కూడా తత్వంతో కూడి తెలుసుకోవడం వలన మనము చాలా ఇంకా కొంచెం బాగా దగ్గరగా కనెక్ట్. నేను ప్రతిసారి వాడే వర్డ్ అండి, అమ్మకు దగ్గరగా కనెక్ట్ అవ్వడం, అమ్మకు దగ్గరగా కనెక్ట్ అవ్వడం అని. సో ఇది ఎందుకు అంటే, అర్థం తెలుసుకున్నప్పుడే మనకు ఆ వర్డ్ యొక్క సంస్కృత పదం కదండి, ఇవన్నీ కూడా అనుష్ఠుప్ ఛందః అంటే ప్రతి ఒక్క పదం కూడా, ప్రతి ఒక్క సంస్కృత పదం కూడా ఛందస్సుతో కూడినటువంటిది. ఇది మనకు ఋషులు రాసి ఇచ్చారు కాబట్టి మనకు అర్థం అంత ఈజీగా తెలియదు. కాబట్టి మనము ప్రతిదీ కూడా అర్థం తెలుసుకొని అర్థవంతంగా చదవడం వలన మనము ఇంకా కొంచెం బాగా దగ్గరగా కనెక్ట్ అవుతాము అనేది నా యొక్క ఇంటెన్షన్. అమ్మవారు చూడండి, లలితాదేవి చాలా నవ్వుతూ ఎంత బాగా ఉన్నారు. సో ఈ విధంగా ఫస్ట్ మనము లలిత సహస్రనామం చదవగానే ముందు వీడియోస్ లో చెప్పినది ఒక్కసారి మళ్ళీ రివర్స్ చేస్తాను. లలిత సహస్రనామం చదవడానికి కూర్చున్నప్పుడు ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉండాలి. మన యొక్క ఆలోచనలు, మన యొక్క సమస్యలు, మనవన్నీ కూడా మర్చిపోవాలి అంటే ఫస్ట్ మనము ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ముందైతే నేను చెప్పాను. అవేంటి అంటే, ఫస్ట్ కరన్యాసం, అంగన్యాసం. కరన్యాసం అంగన్యాసం ఏంటంటే కరములు అంటే చేతులు, అంగములు అంటే శరీరంలోని భాగాలు. వీటిని మనం ముందు శుభ్రపరచుకుంటాం. ఏ విధంగా? మానసికంగా. తర్వాత ధ్యానం చేస్తాం. ధ్యానాన్ని ఎలా చేస్తాము? ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, అమ్మవారు బ్లూ కలర్ శారీలో. ఆ అమ్మవారి ఈ విధంగా కట్టుకొని ఉన్నారు. నీలిరంగు చీర, అమ్మవారి చేతిలో చెరుకు గడ ఉంది, చిలుక ఉంది, అమ్మవారి చేతిలో ఒక చేతిలో శంఖం ఉంది, కలశం ఉంది. ఇలా అమ్మవారు పద్మంలో కూర్చొని ఉన్నారు. ఈ విధంగా మనము ఊహించుకుంటున్నాం. అమ్మవారి ఇది ఇలా ఊహించుకోవడం ఎందుకంటే, మనం పటం చూడగానే తెలుస్తుంది అనిపిస్తుంది కదా అనుకోవచ్చు. కాకపోతే ఇంకా కళ్ళు మూసుకున్నప్పుడు ఇలా మనం ఊహించుకున్నప్పుడైతే మనం ఇంకా కొంచెం బాగా మనం ఇక్కడ నేను ధ్యానం అన్నప్పుడు ఋషులు చాలా వరకు చెప్పారు. అందులో ఏ విధంగా ఏ ఒక్క రూపాన్నైనా మనం ఊహించుకోవచ్చు. ఒక్కటే కాదు, ఇక్కడ చాలా రూపాలు ఉన్నాయి. అందులో ఏదో ఒక రూపాన్ని తీసుకొని మనం సింధూరారుణ విగ్రహం అన్నారు. సింధూరారుణ విగ్రహం అంటే సింధూరం వంటి అరుణములు కలిగినటువంటి అమ్మవారు. అంటే సింధూరం అంటే ఎర్రని చీర కట్టుకొని, ఎర్రని ముఖముతో, ముఖార విందంతో, తన కళ్ళలో కరుణ కలిగి ఉన్నటువంటి కళ్ళతో మనం చూస్తున్నాము, అమ్మవారిని ఊహించుకుంటున్నాం. అంటే ఆ విగ్రహం యొక్క ఆ అమ్మవారి యొక్క ముఖము చూడగానే మనకు ఊహకు అందగానే ఒక రకమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ ప్రశాంతత కోసమే మనం ఈ విధమైన ఊహ ధ్యానము అనే ఒక ఇదితో చేస్తున్నాం. ధ్యానం నేను చాలా చెప్పాను. అందులో ఏదో ఒక రూపాన్ని మనం ఊహించుకుంటాం. తర్వాత ధ్యానం అయిపోయిన తర్వాత పంచోపచార పూజ లేదా షోడశోపచార పూజ. పంచ ఉపచారాలు, పంచ అంటే 5 ఉపచారములతో కూడినటువంటి పూజ. 5 ఉపచారములు ఏంటి అనేది కూడా చెప్పాను. షోడశ ఉపచారాలు, షోడశ అంటే 16 ఉపచారములతో కూడినటువంటి పూజ. సో మనకు టైం ఉంది, బాగా కూర్చుంటాము, తీరిగ్గా చేసుకుంటాను అన్నప్పుడు షోడశోపచారాలు, పంచోపచార టైం లేనప్పుడు పంచోపచారాలు ఇలా చేసుకుంటూ చేసిన తర్వాత ఇప్పుడు మనము అసలైన అమ్మవారి యొక్క నామాలు, ఎందుకు అన్ని నామాలు ఉన్నాయి, ఒక్క నామంతో చెప్పొచ్చు కదా అంటే, అమ్మవారు అన్ని రకాలుగా మనల్ని ప్రతి యుగంలో, ప్రతి క్షణంలో, ప్రతి ఒక్కరికి ఏ విధంగా పిలిస్తే ఆ విధంగా కాపాడుతూ ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టి అన్ని నామాలతో అమ్మవారిని పూజిస్తున్నారు. ఎవరు? ఋషులు మనకు పూజించి వాళ్ళు మనకు చెప్పిన విధంగా మనం ఇక్కడ ఆ నామాలను చెప్పుకుంటున్నాము. చెప్పుకోవడం వలన ఏమిటి? చెప్పుకోవడం వలన మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది. మన యొక్క సమస్యలు
అమ్మవారు తీరుస్తారు, అమ్మవారు ముందు పాదాల ముందు ఉంచుతున్నామనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ అమ్మవారు ఇంత కష్టమైన పని చేసింది అమ్మవారు. రాక్షసులు, బండాసురుడు అనేటువంటి రాక్షసుడినే చంపినటువంటి అమ్మవారు నా చిన్న సమస్యను తీర్చలేదా అనే ఒక థాట్ వస్తుంది. కాబట్టి అలాంటివన్నీ మన సమస్యలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి అమ్మవారు చేసినటువంటి అంతంత పెద్ద పనులు. సో అలాంటి రాక్షసుల్ని వాళ్ళు ఎంత నరకం అంటే మహా ఋషులకే చేత కానటువంటి వాళ్ళను కూడా సంహరించినటువంటి దేవత. సో అలాంటి అమ్మవారిని మనం ఇక్కడ ఊహించుకుంటున్నాము అంటే ఆ నా సమస్యలు కూడా తీరుస్తుంది, నా సమస్యలు కూడా ఆమె చిటికలో తీరుస్తుంది అనే ఒక నమ్మకం. సో ఆ నమ్మకం ఏర్పడడానికి మనం ఇక్కడ ముందు ఇవన్నీ కూడా చదువుతాం. ఫస్ట్ చూద్దాం. నేను లలిత సహస్రనామాన్ని ఈ బుక్ తీసుకొని చదువుతున్నాను. ఇది చాలా పాతది, ఇది నాకు మా నాన్నగారు ఇచ్చారండి. ఇది చాలా పాత బుక్. సో ఇదంతా మనము చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా అయిపోయింది, పంచపూజ. తర్వాత లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇక్కడ మనము ఇది ఎందుకు చదవాలి అంటే ఇది మనకు ఒక మంత్రం లాగా కూడా మనం ధ్యానం చేసుకోవడానికి, ఎవరైనా ధ్యానం చేసుకోవాలి లలిత సహస్రనామం చదివిన తర్వాత లేదా మిగతా సమయాల్లో ధ్యానం చేసుకోవాలి అంటే, లేదా ఆడవాళ్ళు పనులు చేసుకుంటూ చేసుకోవడం కూడా, ఈ మంత్రాన్ని మనము తదేకంగా ఎక్కువ సార్లు చేశామంటే, కొన్ని లక్షల సార్లు అయ్యాయి అని అంటే మనకు ఈ మంత్రం సిద్ధిస్తుంది. ఇందులో బీజాక్షరాలు. కాబట్టి ఇది ఎవరైనా చేసుకునే అర్హత కలిగినటువంటిది. అంటే కొన్ని మంత్రాలు మనకు గురువు ద్వారానే తీసుకోవాలి. అలా కాకుండా ఇది ఎవరైనా తగినటువంటిది అనే ఒక ఉద్దేశంతో ఈ మంత్రాన్ని మనకి ఇక్కడ పెట్టారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అందుకే చాలా వరకు చూడండి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉంటారు. సో అది కూడా మనకు అమ్మవారిని తలుచుకోవడమే. ఆ విధంగా కూడా మనకు అమ్మవారి యొక్క మంత్రాన్ని చేసుకున్నట్టు. ఫస్ట్ది శ్రీమాత శ్రీ మహారాణి శ్రీమత్ సింహాసనేశ్వరి చిరగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. ఇలా మనకు రాగయుక్తంగా మెల్లగా పాడడం వలన మనకు ఆ శ్లోకం మీద కొంచెము ఒక పట్టు అనేది వస్తుంది. దాని ద్వారా మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, చదవాలి అనే ఒక ఎక్కువ ఉత్సాహము, ఆ అక్షరాల మీద ఉన్న పట్టు. సో ఇవన్నీ కూడా రావడానికి కొంచెం మెల్లగా చదవడము అనేది అలవాటు చేసుకోవాలి. శ్రీమాత. శ్రీమాత అంటే శ్రీ అంటే ఐశ్వర్యము, లక్ష్మి. ఇదిగో చూడండి ఇక్కడ ఇలా రాశాను. శ్రీ అంటే లక్ష్మి, ఐశ్వర్యం. శ్రీమాత. మాత అంటే అమ్మవారు, మాత లలితాదేవి అమ్మవారు, ఎవరైనా లలితాదేవి. శ్రీ మహారాజ్ని. శ్రీ అంటే ఇక్కడ మనకు లక్ష్మీదేవి, ఐశ్వర్యం అని చెప్పుకున్నాం కదా. మహారాజ్ని. మహా అంటే గొప్పది, చాలా గొప్పది. ఎలా? రాజ్ని. రాజ్ని అంటే రాణి, అంటే మహారాజ్ని లేదా రాజ్ని. మహారాజ్ని అంటే మహారాణి. మహారాణి అంటే ఏంటి? సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించేటువంటి రాణి. సో ఇక్కడ మహారాణిలాగా ఉన్నటువంటి అమ్మవారు. లక్ష్మీదేవి ఎలా ఉన్నారు, లలితాదేవి ఎలా ఉన్నారు? ఐశ్వర్యంతో కూడి ఒక మహారాణిలాగా ఉన్నటువంటి అమ్మవారు, గొప్పదైనటువంటి అమ్మవారు. శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇక్కడ శ్రీమత్ ప్లస్ సింహాసనేశ్వరి ఈ రెండు పదాలను కలిపి చెప్పడం వల్ల శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనము ఎలా ఉంది అక్కడ అంటే ఐశ్వర్యంతో కూడినటువంటి సింహాసనం. అంటే రత్నాలు, మణులు లాంటివి పొదగబడినటువంటి ఐశ్వర్యంతో కూడినటువంటి సింహాసనాన్ని అధిరోహించింది. ఎవరు? అమ్మవారు. చిత్ ప్లస్ అగ్ని, చిదగ్ని. చిత్
ప్లస్ అగ్ని కలిసి ఇక్కడ చిదగ్ని అవుతుంది. చిత్ అంటే మనసు, జ్ఞానం. జ్ఞానం అనే అగ్నిని కలిగి ఉన్నది. జ్ఞానం అనే అగ్ని ఎందులో ఉంది? ఇక్కడ కుండ. చిదగ్ని కుండ సంభూత అంటే జ్ఞానాగ్ని అనే యజ్ఞకుండంలో నుంచి పుట్టినటువంటి అమ్మవారు. సంభూత అంటే పుట్టినటువంటి లేదా ఆవిర్భవించినటువంటి. జ్ఞానంతో వెలిగిన యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించినటువంటి అమ్మవారు. దేవకార్య సముద్యత, దేవతలు ఇచ్చిన కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి తల్లి. దేవతలు ఎందుకు ఇచ్చారండి కార్యము అంటే దేవతలకు సైతం చేయతగినటువంటి కార్యం కాదని. ఏంటి ఎగ్జాంపుల్ ఇక్కడ బండాసురుడి వధ అంటే రాక్షసులు అక్కడ వధిస్తుండేసరికి ఇంకా వస్తూనే ఉన్నారు. సో అలా వధించడము దేవతలకు సైతం ఋషులకు సైతం చేత కాలేదు. కాబట్టి వాళ్ళు అమ్మవారిని ప్రార్థించగా గొప్పదగినటువంటి ఇక్కడ చిదగ్ని కుండంలో నుంచి ఒక అమ్మవారు వెలువడ్డారు. ఆ అమ్మవారే మన లలితా త్రిపుదేవి అమ్మవారు అన్నమాట. సో ఇక్కడ అర్థమైందండి. సో చిదగ్నికుండ సంభూత జ్ఞాన దేవ కార్య సముద్యత, చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించినటువంటి అమ్మవారు దేవ కార్యాన్ని చేయడానికి తలపెట్టినటువంటి అమ్మవారు. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అయినటువంటి అమ్మవారు, అక్కడ కూర్చున్నటువంటి అమ్మవారు, అంత ఐశ్వర్యంతో కూడినటువంటి సింహాసనంలో కూర్చున్నటువంటి అమ్మవారు. అలాంటి అమ్మవారిని నేను ఇక్కడ స్తుతిస్తున్నాను అనే ఒక తలంపుతో మనము ఈ శ్లోకాన్ని చదవాలి. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను. మొదటి శ్లోకం యొక్క అర్థం ఎంత ఉందండి. సో నా యొక్క ప్రతి వీడియోస్లో నా వీడియోస్ అన్నీ కూడా లలితా సహస్రనామం కంప్లీట్ అయ్యేంత వరకు ఈ డే 1, డే 2, డే 3 ఇలా చెప్తూ ఉంటాను. అక్కడ మీకు ఈజీగా అర్థం కావడానికి డే 1, డే 2, డే 3 అని ఇలా నంబరింగ్ ఇస్తూ ఉంటాను. సో మీకు ఈజీగా ఉంటుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మ పరమేశ్వరి ఛానల్. థ్యాంక్ యూ అండి.